హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోకి సంబంధించి ఇంటికి యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ని నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. అవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు నేను అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకే మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అనేసి ఒక చిన్న ఐడియా కోసం అన్నట్టుగా ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి. చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని వీటి గురించి మీకు తెలిసే ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, బట్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అవుతుంది, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక బాస్కెట్ అండి. సో ఇది మీరు చాలా వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ మీషోలో చాలా వరకు చూసే ఉండొచ్చు. అంటే మనకి ఇది విండోస్ దగ్గర గ్రిల్స్కి కానీ ఎక్కడైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, కబోర్డ్స్కి కానీ. జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ 2 కొక్కెల్ లాంటివి ఇచ్చాడు కదా, సో వీటిని పెట్టడానికి ప్లేస్ ఒక కడ్డీ లాంటిది ఉంటే చాలా అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని లోపల స్పేస్ వచ్చేసి ఇదిగోండి ఇంత స్పేస్ అయితే ఉంటుంది అనమాట. విండో కబోర్డ్స్కి, కిచెన్ కబోర్డ్స్కి కానీ ర్యాక్స్కి కానీ పెట్టచ్చు. నేనైతే దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. వీడియో చూస్తూ ఉండండి. నేనైతే కిటికీ గ్రిల్స్ దగ్గర పెట్టి యూజ్ చేస్తాను అనమాట. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. మిగిలి ఏమైనా స్టఫ్ పెట్టుకోవడానికి, మసాలా పౌడర్స్ కానీ ఏదైనా ఎనీథింగ్ మనకి ఉన్న ప్లేస్ని కవర్ చేస్తూ జస్ట్ మనం ఇలా హ్యాండ్ చేసాం అనుకోండి, 2 సపోర్ట్ తోటి చక్కగా ఉంటాయి, చేతికి అందుబాటులో ఉంటుంది. మీరు దీన్ని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయినా యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా కానీ. సో నేను ఎట్లా ఏం పెడతాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను అనమాట మీషో నుంచి. అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చేసింది. ప్రైస్ డీటెయిల్స్ కింద ఇస్తాను, అలాగే లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి యాక్చువల్గా బయట కూడా దొరుకుతాయి, బట్ ఎక్కడ దొరుకుతాయి అనేది నాకైతే ఐడియా లేదు. వచ్చేసి ఏంటంటే ఎస్ షేప్లో ఉండే కొక్కెలు అనమాట, హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవి ఇందులో మనకి చాలా రకాలైతే ఉంటాయండి. మీషోలో సెర్చ్ చేస్తే నేనైతే పర్సనల్గా నాకు ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది కదా. సో నాకు ఎన్ని అవసరమో దాన్ని బట్టే తీసుకున్నాను. అండ్ ఇందులోని ఈ బ్లాక్లో అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఇవి దేనికి మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ, లేదా ఇంకేదైనా ఏ యూసేజ్కైనా తీసుకోవచ్చు. బట్ నా థాట్ ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చిందంటే ప్లాంట్స్ పెట్టినప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నాను. మళ్ళీ దాన్ని ముడేసి ఆ ముడి విప్పి మళ్ళీ చాలా హంగమా ఉంటుంది. నేను చూపిస్తాను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది. సో ఇవి వచ్చేసి ఎన్ని వస్తాయంటే మనకి 6 కాదు, ఇంకెక్కువే వస్తాయి అనుకుంటా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చాయండి నాకు టోటల్గా. సో ఇప్పుడు నా దగ్గర 7 ఉన్నాయన్నమాట. సో అంటే ఆల్రెడీ నేను ఒక 3 హ్యాంగ్ చేసి యూజ్ చేస్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను అవి ఎలా యూజ్ చేస్తున్నాను అనేది. సో ఇవైతే మల్టీపర్పస్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఏ పర్పస్కైనా యూజ్ చేయొచ్చు. హ్యాంగ్ చేసుకోవడానికి, ఏదైనా సంథింగ్ కిచెన్లో ఏదన్నా హ్యాంగ్ చేసేటప్పుడు కానీ. నేను తీసుకున్న పర్పస్ వచ్చేసి చెప్పాను కదా, హ్యాంగింగ్ బాస్కెట్స్, మొక్కల కోసం అన్నట్టుగా హ్యాంగ్ చేయడానికి అన్నట్టుగా ఈ అదే ఇలా కొక్కేలాగా ఉంటాయి కదా, ఆ షేప్ హ్యాంగర్స్ టైప్ అనమాట. ఇవైతే తీసుకున్నాం మీషో నుంచి. అండ్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏంటి అంటే ఇది కూడా జస్ట్ ఒక బాస్కెట్ టైపేనండి. ఇది కూడా ఇందాక మనం తీసుకున్న దానికి ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి కదా. సో ఇది ఏంటి అంటే మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. ఈ ప్లాస్టర్ వస్తాయి అంటే మేకులు కొట్టక్కర్ లేకుండా జస్ట్ ఇవి మనం వాల్కి స్టిక్ చేసేసి ఇలా దీని మీద ఇట్లా ప్లేస్ చేసామంటే కనుక చక్కగా ఇలా ఉంటుంది. సో ఇలా వాల్కి ఇది స్టిక్ చేసేసి దీన్ని ప్లేస్ చేసుకుని ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. యూస్ఫుల్ ఐటమ్ అనమాట. సో ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఇది నేను వాల్కి స్టిక్ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక రూమ్లో ఒక ప్లేస్లో నాకు ఇది ఇలా హ్యాంగ్ చేయడానికి తగ్గట్టుగా మేకులు కొట్టి ఉన్నాయన్నమాట. సో మళ్ళీ దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఎందుకంటే రెంట్ హౌస్లో మళ్ళీ షిఫ్ట్ అయ్యేటప్పుడు దీన్ని పీకినా రాదు, వేస్ట్ అయిపోతుందని చెప్పి దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను నేను. సో ఇది కూడా ఎట్లా యూజ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఒక రూమ్లో పెట్టాను అనమాట. ఇది అక్కడే పెట్టాలని లేదు, మన కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్లెయిన్ వాల్ కంటే స్ట్రైట్ వాల్కి యూజ్ చేసుకునేది. సేమ్ ఇలాంటిదే, అంటే వాల్కి నెయిల్స్ కొట్టకుండా, మేకులు కొట్టకుండా ఇలాగా స్టిక్ చేసుకుని స్టిక్కర్స్కి పెట్టుకునే టైపు కార్నర్ షెల్ఫ్ కూడా ఆర్డర్ పెట్టానండి. ఇట్లా వచ్చేసి ఏంటంటే ఇందులో 2 వచ్చాయి అనమాట. ఒకటి ఇది వచ్చేసి పెద్ద సైజ్ది, ఇదిగోండి ఇది నేను ఇంతకు ముందు ఎప్పుడో ఒక 5 years బ్యాక్ తీసుకున్న వేరే హౌస్లో ఉన్నప్పుడు.
మళ్ళీ ఇది బాగా యూజ్ అవుతుందండి. కార్నర్ స్పేస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అంటే చిన్న సైజ్ అనమాట. ఇది కొంచెం పెద్ద సైజు, ఇది కాస్త చిన్న సైజు. ఇది అంతే. మెయిన్గా ఏంటి అంటే కిచెన్ కార్నర్స్ ని కూడా స్పేస్ యూజ్ చేసుకోవాలి. తక్కువ స్పేస్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, సో దానికి ఇట్లాగా స్టిక్కర్స్ లాగా వస్తాయి. సో దీన్ని వాల్ కి పెట్టేసుకుని అటొకటి ఇటొకటి, ఐ మీన్ కార్నర్ షెల్ఫ్ కదా, ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది అనమాట పెట్టాలి. సో పెట్టేసి ఈక్వల్గా పెట్టుకొని అప్పుడు స్టిక్ చేయాలండి, లేకపోతే కొంచెం కష్టమైపోతుంది అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఏంటి అంటే ఇవి కూడా మనకి వాల్కి వచ్చే స్టిక్కర్స్, వాల్కి స్టిక్ చేసుకొని యూజ్ చేసుకునేటువంటి ఇది కూడా. సో చూపిస్తా మీకు. ఏమన్నా రాడ్స్, కిటికీ రాడ్స్, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది చూస్తున్నారు కదా, దీన్ని మనం వాల్కి స్టిక్ చేసేసి దీన్ని ఇలా ఉంది కదా, సో దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే ఓపెన్ అవుతుంది. సో కడ్డీలు ఏదన్నా వాల్ ఏమంటారు కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి అనమాట. చిన్న సైజు రాడ్స్, పెద్ద సైజ్ రాడ్స్ కాదు. నేను పెద్ద సైజ్ రాడ్స్ కూడా ఒకసారి తీసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ కర్టెన్ బ్యాక్ కర్టెన్ కనిపిస్తుంది కదా, సో పైన పెట్టినవి పెద్ద సైజు అనమాట. అంటే ఆ రాడ్ అనేది రాడ్ సైజుని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇవైతే కొంచెం చిన్న సైజు, ఇవి ఎప్పటికైనా దేనికైనా యూజ్ అవుతాయి. సో ఇవి ఒక సెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఎస్, ఇందులో చాలా వస్తాయండి, ఒక 5-6 వరకు అయితే వస్తాయి. సో ఇవి అయితే తీసుకున్నాను. ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి. మనం ఎక్కడ కూడా మేకులు కొట్టక్కర్ లేకుండా చాలా గట్టిగా గమ్ముతోటి చాలా బాగా అతుక్కుంటాయి అనమాట. సో అందుకే మంచిగా యూజ్ అవుతాయి రెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే. సో మరి ఇదే నేను తీసుకున్న కొన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే. సో చూసారు కదండి, యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేయి. అన్నీ కాదు, వీటిలో ఏదో ఒక్కటైనా కానీ మీకు యూజ్ అయ్యే ఐటమే కదా. సో మరి వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ వీటిని కొన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అన్నా కదా, ఎలా యూజ్ చేస్తున్నాను, ఐ మీన్ ఏ పర్పస్ కింద తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను వీడియోలో, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ బాస్కెట్ వచ్చేసి ప్రజెంట్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే అవసరానికి తగ్గట్టుగా వాడుతూ ఉంటాను. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలాగ నా హాల్లో ఉన్న ఒక విండో దగ్గర ఈ గ్రిల్స్కి దీనికి పెట్టేసాను. ఇందులో నేను వాటర్లో మనీ ప్లాంట్స్ వేసుకుంటాను. సో జస్ట్ అవి పెట్టాను అక్కడ అంతే. కిచెన్లో ఎప్పుడైనా కానీ మినీ ఫ్యాన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలంటే మాత్రం ఇది తీసుకెళ్ళి కిచెన్ విండో దగ్గర పెట్టుకుంటాను అనమాట, ఎదురుగా అందులో ఫ్యాన్ పెట్టేసి. సో అలా యూజ్ చేస్తాను. ఇంకా ఈ ఎస్ షేప్డ్ కొక్కెల్ లాంటివి చూసారా, నేను ఇలాగ హ్యాంగ్ చేసుకోవడానికి ప్లాంట్స్ ఏమైనా పెడితే హ్యాంగ్ చేయడానికి ఉంటుందని తీసుకున్నాను. మళ్ళీ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ గా ఉండేదన్నమాట. సో ఆల్రెడీ నాకు ఇక్కడ ఇది ఒక రూమ్ లో వచ్చేసి ఇలా ఉంది అనమాట వాల్ కి. సో అందుకే నేను దానికి జస్ట్ పెట్టేశాను, మళ్ళీ ఆ స్టిక్కర్స్ ఎందుకు వేస్ట్ చేయడంలే అనేసి. సో ఈ విధంగా యూజ్ చేస్తా. అంటే మా హస్బెండ్ ఇంకా ఏవో చార్జర్స్ కానీ ఏమన్నా పెడతా ఉంటారు అనమాట వర్క్ చేసుకునేటప్పుడు, మొబైల్స్ హోల్డ్ చేయడానికి కానీ బాగుంటుంది అనమాట ఛార్జింగ్ పెట్టేటప్పుడు. అండ్ ఇంకా ఇదిగోండి మిగతా హుక్స్ ఇంకా చూపిస్తా అన్నా కదా. సో ఇది వచ్చేసి నేను వాష్ ఏరియా దగ్గర పెట్టుకుంటాను అనమాట. ప్లాంట్స్ ఒకటి తమలపాకు మొక్క వేసాను, ఒకటేమో ఇది టర్టిల్ వైన్ అనమాట, ట్యాంగిల్ హార్ట్ ఏదో. మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇక్కడ యాక్చువల్గా నాకు ఎక్కువ ప్లేస్ ఉండదని చెప్పేసి ఇలా హ్యాంగ్ చేసేలాగా పెట్టుకుందామని ఇలాగ అవి తీసుకున్నాను. మొక్క మళ్ళీ ఎలా ఉందనేది కూడా చూపిస్తానండి మీకు. ఇంక ఇది వచ్చేసి చూపించాను కదా కర్టెన్ రాడ్స్ కి అన్నట్టుగా. సో చిన్న సైజు రాడ్స్ అవైనా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ కిచెన్ లో ఒకటి హ్యాండ్ టవల్ అన్నట్టుగా హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కూడా. సో దానికి యూజ్ చేసేస్తున్నాను అది. ఇదిగోండి ఈ మొక్క చూసారా ఇంతకు ముందు ఎలా ఉంది. ఇది యాక్చువల్గా ఇది రీసెంట్ గా క్లిప్ అనమాట. వీడియో అయితే ఎప్పటిదో. సో ఈ క్లిప్ ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బై బాయ్.